హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం నేను నిన్నేమన్నానని నీకంత కోపం, నేను నిన్ను ఏమన్నానని నీకంత కోపం, ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. వాట్ హ్యావ్ ఐ సెడ్ అబౌట్ యూ టు మేక్ యూ సో యాంగ్రీ? వాట్ హ్యావ్ ఐ సెడ్ అబౌట్ యూ టు మేక్ యూ సో యాంగ్రీ? నెక్స్ట్, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. ఇంగ్లీష్లో ఐ విల్ నాట్ స్టే హియర్ ఫర్ ఈవెన్ ఏ మూమెంట్ లాంగర్. I won't stay here for even a moment longer. Next. అతను దొంగ అని చెప్పగా విన్నాను. నాకు నిజం తెలియదు. అతను దొంగ అని చెప్పగా విన్నాను. నాకు నిజం తెలియదు. ఇంగ్లీష్లో that he is a thief is only hearsay. I don't know the truth. That he is a thief is only hearsay. I don't know the truth. Next. నేను ఆ చెట్టు ఆకులు తెంపుతున్నాను. ఇంగ్లీష్లో I am plucking the leaves of the tree. I am plucking the leaves of the tree. Next. మా పాపని తయారు చేస్తున్నాను. ఇంగ్లీష్లో I am getting my child ready. Next. మా బాబుకి స్నానం చేపిస్తున్నాను. ఇంగ్లీష్లో చూడండి. I am giving a bath to my little son. I am giving a bath to my little son. Next. మా పాపకి డ్రెస్ వేస్తున్నాను. ఇంగ్లీష్లో I am having our baby dressed up. I am getting our baby dressed up. Next. నా షూ తెగిపోయింది. ఇంగ్లీష్లో మై షూ ఈజ్ డ్యామేజ్డ్. నెక్స్ట్. నా చెయ్యి తెగింది. ఇంగ్లీష్లో మై హ్యాండ్ వాజ్ ఇంజూర్డ్. ఒకవేళ పర్పస్ చెప్పాలనుకోండి, చూడండి. I injured my hand while cooking. Next. మా అబ్బాయి మధ్యలో చదువు మానేసినా ఫీజు పూర్తిగా కడతానని మాటిస్తున్నాను. ఇంగ్లీష్లో చూడండి. I undertake to pay the fees in full even if my son discontinues studies in the middle. I undertake to pay the fees in full even if my son discontinues studies in the middle. Next. అది అలా వాడుతున్నప్పుడు
పనిముట్టు విరిగిపోయింది. అలా వాడుతున్నప్పుడు పనిముట్టు విరిగిపోయింది. అంటే ఏదైనా ఎక్కువగా యూజ్ చేస్తున్నప్పుడు అది కొన్ని సందర్భాల్లో విరిగిపోతుంటాయి కదా, ఆ సెన్స్ అన్నమాట. చూడండి, వైల్ సో యూజ్డ్ ద టూల్ వాజ్ బ్రోకెన్. వైల్ సో యూజ్డ్ ద టూల్ వాజ్ బ్రోకెన్. నెక్స్ట్, అది నిజమే కావచ్చు, కానీ అది నిన్నెందుకు ఆందోళన పరుస్తుందో నాకు అర్థం కావడం లేదు. అది నిజమే కావచ్చు, కానీ అది నిన్నెందుకు ఆందోళన పరుస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఇంగ్లీష్లో చూడండి, బీ దట్ యాజ్ ఇట్ మే, ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఇట్ షుడ్ వరీ యూ. బీ దట్ యాజ్ ఇట్ మే, I don't understand why it should worry you. Next, అది అలా ఉన్నప్పటికీ దానికి నేనెలా బాధ్యుడినో నాకు అర్థం కావడం లేదు. అది అలా అయినప్పటికీ దానికి నేనెలా బాధ్యుడునో నాకు అర్థం కావడం లేదు. ఇంగ్లీష్లో చూడండి, వై దట్ బీయింగ్ సో, ఐ డోంట్ సీ హౌ ఐ యామ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. While that being so, I don't see how I am responsible for it. Next, నాకు ఎప్పుడూ పని చెబుతూ ఉంటారు. ఇంగ్లీష్లో, I am told to work always. I am told to work always. Next, అతని అందం కంటే ఎత్తు ఎక్కువ, అతని అందం కంటే పొడవు ఎక్కువ. ఇంగ్లీష్లో చూడండి, he is rather tall than handsome. He is rather tall than handsome. నెక్స్ట్, హరిశ్చంద్రుడు ప్రాణాలైనా పోగొట్టుకుంటాడు కానీ అబద్ధం చెప్పడు. హరిశ్చంద్రుడు ప్రాణాలైనా పోగొట్టుకుంటాడు కానీ అబద్ధం చెప్పడు. ఇంగ్లీష్లో, హరిశ్చంద్ర వుడ్ రాదర్ డై దాన్ టెల్ ఏ లై. హరిశ్చంద్ర వుడ్ రాదర్ డై దాన్ టెల్ ఏ లై. నెక్స్ట్, ఆ దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పటి నుండి నేనతడిని చూడలేదు. ఆ దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పటి నుండి నేనతడిని చూడలేదు. ఇంగ్లీష్లో చూడండి, ఫ్రమ్ ద టైమ్ ద ఈవెంట్ టుక్ ప్లేస్ ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్. From the time the event took place, I have not seen him. Next, బంగారం ధర రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. బంగారం ధర రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఇంగ్లీష్లో, ద ప్రైజ్ ఆఫ్ గోల్డ్ ఈజ్ రైజింగ్ డే బై డే. ద ప్రైజ్ ఆఫ్ గోల్డ్ ఈజ్ రైజింగ్ డే బై డే. నెక్స్ట్, హోటల్ వాళ్ళు ధరలను పెంచేశారు. ఇంగ్లీష్లో చూడండి, ద హోటలైజర్స్ హ్యావ్ రైజ్డ్ ప్రైజెస్. ద హోటలైజర్స్ హ్యావ్ రైజ్డ్ ప్రైజెస్. నెక్స్ట్, అతను అనుకుని ఉంటే నటుడిగా ఉండేవాడు, కానీ అతను అనుకోలేదన్నమాట, కాబట్టి లేడు అనే సెన్స్. అతను అనుకుని ఉంటే నటుడిగా ఉండేవాడు. చూడండి ఇంగ్లీష్లో,
he would have been an actor if he had wanted. He would have been an actor if he had wanted. Next. అతడు నిన్న ఇంట్లో లేడు. అతడు తన స్నేహితుడి ఇంట్లో ఉండి ఉండొచ్చు. అతడు నిన్న ఇంట్లో లేడు. అతడు తన స్నేహితుడి ఇంట్లో ఉండి ఉండొచ్చు. ఓకే, దీని ఇంగ్లీష్లో చూడండి. He was not at home last night. He might have been at his friend's. He was not at home last night. He might have been at his friend's. ఇక్కడ ఫ్రెండ్స్ తర్వాత పర్టికులర్గా మరలా హోమ్ అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ సెంటెన్స్లో హోమ్ అని చెప్పాం కాబట్టి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెప్పినా కూడా తప్పు అవ్వదు. ఓకే, నెక్స్ట్. ఆ సంచిలో బియ్యం కంటే ఈ సంచిలో బియ్యం చాలా తక్కువ. ఆ సంచిలో బియ్యం కంటే ఈ సంచిలో బియ్యం చాలా తక్కువ. ఇంగ్లీష్లో చూడండి. ద రైస్ ఇన్ దిస్ బ్యాగ్ ఈజ్ మచ్ లెస్ దాన్ దట్ ఇన్ దట్ బ్యాగ్. ద రైస్ ఇన్ దిస్ బ్యాగ్ ఈజ్ మచ్ లెస్ దాన్ దట్ ఇన్ దట్ బ్యాగ్. నెక్స్ట్. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఎక్కువ నడిచేవాడిని. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఎక్కువ నడిచేవాడిని. ఇంగ్లీష్లో చూడండి. ఐ వుడ్ గో ఫర్ లాంగ్ వాక్స్ వెన్ ఐ వాజ్ ఏ స్టూడెంట్. I would go for a long walk when I was a student. Next. అతడిక్కడికి వచ్చినప్పటికీ వాళ్ళను అతను కలుసుకోలేడు. అతనిక్కడికి వచ్చినప్పటికీ వాళ్ళను అతడు కలుసుకోలేడు. ఇంగ్లీష్లో చూడండి. Even if he comes here, he can't meet them. Even if he comes here, he cannot meet them. Even if place లో దో ఆల్ దో కూడా పెట్టి మాట్లాడవచ్చు. ఓకే, నెక్స్ట్. జాగ్రత్త, అక్కడ పాములు ఉండగలవు. జాగ్రత్త, అక్కడ పాములు ఉండగలవు. ఇంగ్లీష్లో చూడండి. టేక్ కేర్, దేర్ కుడ్ బి స్నేక్స్ దేర్. టేక్ కేర్, దేర్ కుడ్ బి స్నేక్స్ దేర్. నెక్స్ట్. ఉద్యోగం పొందడంలో నాకు అతను సాయం చేశాడు. ఉద్యోగం పొందడంలో నాకు అతను సాయం చేశాడు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. He helped me get the job. He helped me get the job. Next. అతను నిన్న నన్ను కలుసుకున్నాడు. అతను నిన్న నన్ను కలుసుకున్నాడు. ఇంగ్లీష్లో. He met me yesterday. He met me yesterday. Next. నేను నిన్ను చంపిస్తాను. నేను నిన్ను చంపిస్తాను. ఇంగ్లీష్లో చూడండి. ఐ విల్ హ్యావ్ యూ కిల్డ్. ఐ విల్ హ్యావ్ యూ కిల్డ్ ఆర్ గెట్ యూ కిల్డ్. ఓకే, నెక్స్ట్. నేను నీతో చంపిస్తాను. నేను నీతో చంపిస్తాను. ఇంగ్లీష్లో చూడండి. ఐ విల్ మేక్ యూ కిల్ హిమ్. ఐ విల్ మేక్ యూ కిల్ హిమ్. నేను అతన్ని నీతో చంపిస్తాను అనే సెన్స్ అన్నమాట. నెక్స్ట్. ఆ రోజుల్లో మేము ప్రతి సాయంత్రం 4 క్రమం తప్పకుండా కలుసుకునేవాళ్ళం.
ఆ రోజుల్లో మేము ప్రతి సాయంత్రము 4ంటికి క్రమం తప్పకుండా కలుసుకునేవాళ్ళం. ఇంగ్లీష్లో చూడు. దోస్ డేస్ వీ మెట్ రెగ్యులర్లీ ఎవ్రీ ఈవినింగ్ at 4. Those days we met regularly every evening at 4. రేపు ఆ పుస్తకం పంపుతాను. రేపు ఆ పుస్తకం పంపుతాను. ఇంగ్లీష్లో చూడు. The book will be sent tomorrow. The book will be sent tomorrow. Next. నేను రేపక్కడ ఉంటాను. నేను రేపక్కడ ఉంటాను. ఇంగ్లీష్లో I will be there tomorrow. I will be there tomorrow. Next. రేపు అవి నీ వాకిటి ముంగిట ఉంటాయి. రేపవి నీ వాకిటి ముంగిట ఉంటాయి. ఇంగ్లీష్లో చూడండి. Those things will be at your doors tomorrow. Those things will be at your door tomorrow. Next. ఆ వార్త అందరినీ పూర్తి సంతోషంతో నింపేసింది. ఆ వార్త అందరినీ పూర్తి సంతోషంతో నింపేసింది. ఇంగ్లీష్లో చూడండి. The news filled everyone there with sheer joy లేదా sheer joy. The news filled everyone there with sheer joy. Next. అతడు చెప్పేది పూర్తి అబద్ధం. అతడు చెప్పేది పూర్తి అబద్ధం. ఇంగ్లీష్లో What he says is a sheer lie. What he says is a sheer lie. Next. బరువు ఊబకాయం తగ్గేందుకు ఆహారాన్ని తగ్గించి తీసుకోవడం. బరువు ఊబకాయం తగ్గించేందుకు ఆహారాన్ని తగ్గించి తీసుకోవడం. ఇంగ్లీష్లో limit the food and drink that somebody usually takes while ill or to lose weight. Limit the food and drink that somebody usually takes while ill or to lose weight. Next. ఇదిగో నువ్వు అడిగిన పుస్తకం. ఇదిగో నువ్వు అడిగిన పుస్తకం. ఇంగ్లీష్లో హియర్ యూ గో. హియర్స్ ద బుక్ యూ హ్యావ్ ఆస్క్డ్ ఫర్. హియర్ యూ గో. హియర్స్ ద బుక్ యూ హ్యావ్ ఆస్క్డ్ ఫర్. నెక్స్ట్. అతడు చెప్పేది పూర్తిగా సరైంది. అతడు చెప్పేది పూర్తిగా సరైంది. ఇంగ్లీష్లో వాట్ హీ సేస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. వాట్ హీ సేస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నెక్స్ట్. అతడు అజాగ్రత్తగా అన్న మాటలు పెద్ద తగాదాలకు కారణమైనాయి. అతడు అజాగ్రత్తగా అన్న మాటలు పెద్ద తగాదాలకు కారణమయ్యాయి. ఇంగ్లీష్లో చూడండి. His careless words sparked off a big fight. His careless words sparked off a big fight. నెక్స్ట్. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఇంగ్లీష్లో ద ప్రోగ్రామ్ కిక్డ్ ఆఫ్ విత్ ద లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్.
The program kicked off with the lighting of the lamp. Next. ఏం జరుగుతుందో చూడాలనే ఉద్దేశంతో నేనెక్కడికి వెళ్ళాను. ఏం జరుగుతుందో చూడాలనే ఉద్దేశముతో నేనెక్కడికి వెళ్ళాను. ఇంగ్లీష్లో I went there in order to see what was happening. I went there in order to see what was happening. Next. ఆమె నటుల పేర్లన్నీ గడగడ వల్లించగలరు. ఆమె నటుల పేర్లన్నీ గడగడ వల్లించగలరు. ఇంగ్లీష్లో చూడండి. She could roll off the names of all the actors. She could roll off the names of all the actors. Next. ఆమె ఇక్కడ ఉన్నందుకు ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది. ఆమె ఇప్పుడు ఇక్కడ ఉన్నందుకు మాకు సంతోషంగా ఉంది. ఇంగ్లీష్లో చూడండి. We are happy that she is here. We are happy that she is here. Next. నా మౌనాన్ని అతను నా తప్పును ఒప్పుకున్నట్లుగా అర్థం చేసుకున్నాడు లేదా వివరించాడు. నా మౌనాన్ని అతను నా తప్పును ఒప్పుకున్నట్లుగా అర్థం చేసుకున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే చూడండి. He interpreted my silence as my admitting a mistake. He interpreted my silence as my admitting a mistake. Next. ప్రాణాపాయకరమైన ప్రమాదము నుండి అతడు బయటపడి బ్రతికున్నాడు. ప్రాణాపాయకరమైన ప్రమాదము నుండి అతడు బయటపడి బ్రతికున్నాడు. ఇంగ్లీష్లో He survived the fatal injury. He survived the fatal injury. Next. అతను చనిపోయాడు. అతని భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను చనిపోయాడు. అతని భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంగ్లీష్లో His wife and 2 children survive him. His wife and 2 children survive him. Next. నేను సైకిల్ రిపేర్ చేయించాను. నేను సైకిల్ రిపేర్ చేయించాను. ఇంగ్లీష్లో I have had my cycle repaired. I have had my cycle repaired. Next. జాబితాలో నా పేరు తీసివేయించండి. జాబితాలో నా పేరు తీసివేయించండి. ఇంగ్లీష్లో ప్లీజ్ హ్యావ్ మై నేమ్ రిమూవ్డ్ ఆర్ deleted from the list. Please have my name removed or deleted from the list. Next. అతను వాళ్ళ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. అతను వాళ్ళ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ఇంగ్లీష్లో He has taken his father to hospital. He has taken his father to hospital. Next. అతడికి దెబ్బ తగిలింది లేదా అతడి చేతికి దెబ్బ తగిలింది. ఇంగ్లీష్లో చూడండి. He has injured his hand. He has injured his hand. Next. ఖచ్చితంగా అతను బస్సు అందుకుని ఉంటాడు. ఖచ్చితంగా అతను బస్సు అందుకుని ఉంటాడు. ఇంగ్లీష్లో
He must have taken the bus. He must have taken the bus. Next. ఆమె బస్ అందుకోగలిగి ఉండాలి. ఆమె బస్సు అందుకోగలిగి ఉండాలి. ఇంగ్లీష్ లో She must have been able to take the bus. She must have been able to take the bus. Next. అతడు అసలు మంచివాడు కాదు. అతడు అసలు మంచివాడు కాదు. ఇంగ్లీష్ లో He is not at all good. He is not at all good. Next. నేను వచ్చే ఆదివారం వస్తాను. నేను వచ్చే ఆదివారం వస్తాను. ఇంగ్లీష్ లో I will come the next Sunday. I will come the next Sunday. Next. ఉదయం నుండి అసలు గిరాకీ లేదు. ఉదయం నుండి అసలు గిరాకీ లేదు. ఇంగ్లీష్ లో We have not had any business since the morning. We have not had any business since the morning. Next. తనేదో తెలివైన వాడైనట్లు మాట్లాడతాడు. తనేదో తెలివైన వాడైనట్లు మాట్లాడతాడు. ఇంగ్లీష్ He talks as though he were very clever. He talks as though he were very clever. Next. గతంలో స్కూళ్ళల్లో పిల్లలు శిక్షలు చాలా అనాగరికంగా ఉండేవి. గతంలో స్కూళ్ళల్లో పిల్లల శిక్షలు చాలా అనాగరికముగా ఉండేవి. ఇంగ్లీష్ లో In the past, punishments given to children at school were barbarous. In the past, punishments given to children at school were barbarous. Next. అతడు తీసుకెళ్లబడుతున్నాడు. అతడు తీసుకెళ్లబడుతున్నాడు. ఇంగ్లీష్ లో He is being taken. He is being taken. Next. గతములో నేను తీసుకెళ్లబడుతున్నాను. గతములో నేను తీసుకెళ్లబడుతున్నాను. I was being taken. I was being taken. Next. మీరు అధికారి అయితే మీకు కావలసిన పనులు చేయించుకునే అవకాశం ఉంది. మీరు అధికారి అయితే మీకు కావలసిన పనులు చేయించుకునే అవకాశం ఉంది. ఇంగ్లీష్ లో చూడండి. If you were an officer, you would have the leverage for getting things done. If you were an officer, you would have the leverage for getting things done. Okay?